దీనికి నా లెక్కనే చాలా మంది హైప్ ఇస్తారు. ఇది అంత వర్తా కాదా అన్న ముచ్చట్లయితే మనం ఇలా మాట్లాడుకుందాము. దీనికంటే బీభత్సమైన ఫీచర్లతోని అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఇంతకంటే మంచి ఎస్యూవీలు కూడా ఉన్నాయి. దీనిలో కొన్ని మెయిన్గా నేను నెగిటివ్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ ఇక చెత్రి ఏడ పెట్టుకోవాలంటే మనిషి సీట్ల కింద పెట్టుకోవాలి. అంటే నార్మల్గా ఇప్పుడు 20 లక్షల కారుకి వస్తాయి కదా, అట్లాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి. డాడీలకే డాడీరా బాబు, రాజు రారాజు పెద్దరాజు మహారాజు, దీన్ని ఎట్లా పిలిచినా తక్కువనే. ఈ వెహికల్ ఒకసారి రోడ్డు మీదకి వచ్చిందనుకో, ఆడీలు మెర్సిడీస్లు బిఎండబ్ల్యూలు అన్నీ పక్కకు తప్పుకోవాలి. ఒకసారి రోడ్డు మీద టిప్పర్ గిట్లు ఇచ్చిందనుకో, ముందట ఉన్నది పెద్ద టిప్పర్ లానైనా సైడ్ ఇవ్వాల్సింది. అట్లాంటి వెహికల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. లెట్స్ వెల్కమ్ టొయోటా ఫార్చునర్. ఇది బండి కాదు బండి. లక్కీ భాస్కర్ సినిమాలో నాకు ఇష్టమైన ఒక డైలాగ్ ఉంది, మనకు రెస్పెక్ట్ రావాలి అంటే డబ్బు మన ఒంటి మీద కనిపించాలి. సిమిలర్గా మీకు ఒకవేళ రెస్పెక్ట్ కావాలి, అది రోడ్ల మీద కావాలి అనుకో, ఈ టొయోటా ఫార్చునర్ వేసుకొని వేయండ్రు అనుకో, రోడ్ల మీద మాత్రమే కాదు కారు దిగిన తర్వాత కూడా వేరే లెవెల్ రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పుడుతుంది. బేసిక్గా మనం మాట్లాడుకోబోయేది కారు రివ్యూ గురించి కాదు, మెయిన్గా ఇది నాకు తెచ్చిచ్చే రెస్పెక్ట్, దాంతో పాటు ఇది నడిపేటప్పుడు వచ్చే అడ్రినలిన్ రష్ గురించి మాట్లాడబోతున్నా. సో బేసిక్గా ఫార్చునర్ ఇది ఒక D1 సెగ్మెంట్ ఎస్యూవీ. ఇది ఇండియన్ మార్కెట్లో బీభత్సమైన మోనోపోలీ అయితే ప్లే అవుతుంది. ఎట్లా చెప్పాలా, ఎవ్రీ మంత్ 2000+ యూనిట్స్ అయితే సేల్ చేస్తుంది. దీని కాంపిటీషన్లో ఉన్న గ్లాస్టర్ కార్డ్ అయితే లేదనుకోండి. గ్లాస్టర్ గురించే మాట్లాడుకుంటే అది లాస్ట్ 6 మంత్స్లో లాస్ట్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ వచ్చేసి 200 యూనిట్లు. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బిడ్డకున్న డిమాండు ఇండియాలో. ఈ బిడ్డ కావాలంటే మనం కమ్సే కమ్ సంవత్సరం అన్న వెయిట్ అయితే చేయాల్సిందే. సో ఇంత డిమాండ్ ఉన్న వెహికల్, ఇంత కాస్ట్ ఉన్న వెహికల్, ఇంత హైప్ ఉన్న వెహికల్, అసలు ఇది అంత వర్తా కాదా అన్న ముచ్చట్లయితే మనం ఇలా మాట్లాడుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. దీనికి నా లెక్కనే చాలా మంది హైప్ ఇస్తారు, కానీ ఇలా 100% చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. అండ్ గట్టిగా మాట్లాడాలంటే ఈ ప్రైస్ రేంజ్లో, దీనిలో సగం ప్రైస్ రేంజ్లో దీనికంటే బీభత్సమైన ఫీచర్లతోని అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఇంతకంటే మంచి ఎస్యూవీలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇదే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? దీనిలో కొన్ని మెయిన్గా నేను నెగిటివ్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడతా. దాంతో పాటు ఈ వెహికల్ ఇంతగానో అమ్ముడుపోతుందంటే ప్రాఫిట్స్ కూడా, బెనిఫిట్స్, ప్రోస్ కూడా ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్టయితే బ్యూటిఫుల్ బిగ్గెస్ట్ బానెట్ చూసుకోవచ్చు. అండ్ మనకు అద్దం పైన అడాస్ అయితే లేదు. నువ్వు 60 కాదు ₹1 కోటి పెట్టినా టొయోటా ఫార్చునర్లో ప్రస్తుతానికైతే అడాస్ లేదు. సో ఏ కెమెరాలు అవి ఇవి అయితే ఏం లేవు. వైపర్లు ఉన్న వాషర్లు అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకు ఆ కొమ్ము చూసినామనుకో, దున్నపోతుకున్న కొమ్ము, ఆ కొమ్మును చూసే ఫార్చునర్ ఏడున్నా దొరకబట్టచ్చు. సో అదొక యూనిక్ డిజైన్ ఈ కంప్లీట్ ఫార్చునర్లో. ఇంత పెద్ద బానెట్ ఉన్నా కూడా మనం లోపల కూర్చున్నప్పుడు మన గ్రౌండ్ అనేది ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని రైడ్ చేసేటప్పుడు మనకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం కొంచెం ముందుకు వచ్చి చూసుకుంటే మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ను ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మనకు నార్మల్గా డిఆర్ఎల్స్ అయితే డబ్బలలో ప్రొవైడ్ చేశారు. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిపైన మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్తో అయితే కంప్లీట్ ప్యానెల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకు వేవ్ డిజైన్లో గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. మధ్యలో ఇంత మాదిరి లోగో ఉన్నది. దీనిలో ఏం చూసినా కూడా ఇంత ఉన్నాయి. నాకు ఈ వెహికల్ చూసిన ప్రతిసారి సలార్ సినిమాలో ప్రభాస్ వెనక పెద్ద పెద్ద బండ్లు పెట్టినట్టు ఈ బండి అయితే కనిపిస్తుంది మన రోడ్ల మీద. సో ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకు బంపర్లో కూడా సాటిన్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో అయితే కంప్లీట్ బంపర్ అయితే డిజైన్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మనకు చిన్నగా ప్లాస్టిక్ల మధ్యలో చిన్న ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక ఫ్రంట్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఫ్రంట్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, 60 లక్షలు పెట్టిన 2 ప్రొవైడ్ చేస్తారు. ఇంకో కిరాక్ ముచ్చట చెప్పాలంటే దీనికి ఫ్రంట్ కెమెరా కూడా లేదు. అండ్ ఇక మనం బంపర్లో ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేట్ చేయడం చూసుకోవచ్చు. సో ఇండికేటర్ వేసినాం అనుకో, కింద నుంచి మీదగా బండి అయితే తెలుగుతుంది. ఒకసారి సైడ్కి పోయి సైడ్ పంచ్ అయితే ముందో చూసుకుందాం. సో ఇక మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఎటు చూసుకున్నా బాగా భారీగా ఉన్నది. బానెటే దాదాపు నా సైజు ఉన్నది. సో
టైర్లు కూడా దానికి తగ్గట్టే పెద్దగా ఉన్నాయి. 18 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 265/60 R18 ఉంది. ఇక మీరు అది ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు వీల్ ఆర్చెస్ అయితే ప్లాస్టిక్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ORVMs గురించి. ఇవి బాడీ కలర్లోనే వచ్చేస్తాయి. దీనిలోకి ఇండికేటర్ కూడా ఇచ్చిండు. అండ్ మీకు ఇంకో కిరాకు ముచ్చట చెప్పన్నా, 60 లక్షలు పెట్టినా కూడా మీకు ఇవి ఎలక్ట్రికల్లీ ఫోల్డ్ కావు. అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రికల్లీ ఫోల్డ్ చేయాలి అంటే లోపల స్విచ్ ఉంటుంది, దాన్ని ఒత్తి పట్టుకోవాలి, అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఎటువంటి సైడ్ మానిటరింగ్ కోసం కానీ 360 డిగ్రీ కోసం కానీ ఎటువంటి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకొంచెం మనం ఇటు వచ్చి ఉంటే పెద్ద పెద్ద అద్దాలు, దాని కింద మనకు క్రోమ్ ఫినిషింగ్లో డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్యాసివ్ ఎంట్రీ అయితే ఇళ్ళకెళ్ళి ఉన్నది, అంటే కీ లేకుండా ఇక్కడ లోపలికి బటన్ వస్తే అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మనం అట్లా వెళ్ళాలి అంటే కూడా అంత ఈజీ కాదు. ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో ఈ పెద్ద మెట్టు ఏదైతే ఉందో ఆ మెట్టు లేదనుకో ఎంత పైల్వాన్ అయినా కూడా కష్టపడాల్సిందే. సో అంత ఎత్తులు ఉంది బండి, జరింత అర్థం చేసుకోండి. పైసలంతా మనం పెద్దగా కనిపించడానికే పెట్టేసాము. ఇక దాని తర్వాత ఇంకొంచెం వెనకకి వచ్చి చూసుకుంటే మనం పైన చూసుకోవచ్చు, మనకు బ్యూటిఫుల్ రూఫ్ రైల్స్ ఏదైతే దీని డిజైన్కి అయితే అందాన్ని యాడ్ చేస్తుంది. బట్ అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజబుల్ కాదు, కంప్లీట్గా షో ఆఫ్ కోసమే. అండ్ ఇంకొంచెం వెనకకి వచ్చి చూస్తే మనం లాస్ట్ రోలో కూర్చున్న వాళ్ళ కోసము క్వార్టర్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా జరింత పెద్దగా ఉంది, లోపల కూర్చున్న వాళ్ళకి బందోబస్తు లైటింగ్ వస్తుంది. అండ్ ఇంత పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి కాబట్టి లైట్కి ఎటువంటి ఫికర్ లేదు, లోపలికి బాగా లైట్ పోయి లోపల బాగా పెద్దగా కనిపిస్తుంది. సో ఇంకా వెనకకి వచ్చి చూసుకుంటే మనకి ఇలా చూసుకోవడానికి ఏం లేదు, ఒకసారి వెనకకి చూద్దాం. సో బేసిక్గా నేను దీన్ని బ్యాక్ ప్రొఫైల్ గురించి మాట్లాడే ముందు మీకు దీని కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే దీంతో ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంది కాబట్టి. మనకి జనరల్గా టొయోటాలో ఏ కీ అయితే దొరుకుతుందో అదే కీ ఉంది, లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్. సో దీన్ని పట్టుకొని వచ్చినాం అనుకో బూట్ అయితే ఓపెన్ అవుతుంది. దానికంటే ముందు నేను ఇంకే ముందు ఇప్పుడు చెప్తా. సో పైన నుంచి చూసుకుంటే అయితే బాగా ఎత్తులు ఉన్నది, ఏమనుకోకూరి హైట్ తక్కువ ఉన్నా. సో పైన నుంచి చూసుకున్నట్టయితే మనకి షార్క్ ఫిన్ యాంటీనా, దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, దాంతో పాటు ఇక్కడ హై మౌంటెడ్ స్టాప్ లైట్ మనం బ్రేక్ వేసినప్పుడు తెలుస్తుంది. దాని తర్వాత మనకు డీఫాగర్స్ ఉన్ను వాషరు, రేర్ వైపరు అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొంచెం కిందికి అయితే ఇక్కడ పెద్ద టొయోటా లోగో, దాని కింద ఫార్చునర్ అని చెప్పి పియానో బ్లాక్ ఫినిషింగ్ లో అక్షరాలు. ఇంకా కొద్దిగా కిందికి వచ్చినాం అనుకో మనకి ఇక్కడ చిట్టి ఇన్ని పైసలు పెట్టినాం కాబట్టి పాపం అనిపించి ఒక కెమెరా అయితే ఇచ్చేసిండు. సో వెనకకైతే ఒక కెమెరా ఉంటుంది. అండ్ సంబరపడకుండా స్టాటిక్ అంటే స్టాండర్డ్గా ఉండే లైన్స్ మాత్రమే ఉంటాయి, మనం ఎటు తిప్పుతట్టు తిరిగే గైడ్ లైన్స్ అయితే ఉండవు. సో ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి, అది నెక్స్ట్ ఇంకో 10 లక్షలు పెంచిన తర్వాత ఇస్తారు. అండ్ ఇంకొంచెం చూసుకుంటే ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ లెజెండర్ అని చెప్పి బ్యాడ్జింగ్ వచ్చింది. దాంతో పాటు ఇది 4x4 కాబట్టి ఇది సిగ్మా అంటారు, సిగ్మా 4 అన్న బ్యాడ్జింగ్ కూడా ఉంది. సో ఓవరాల్గా బ్యాక్ ప్రొఫైల్ ఇవి. ఇక మనం మాట్లాడుకుంటే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రివర్స్ లైటు, దాంతో పాటు ఇండికేటర్స్ కూడా ఇలానే ఉంటాయి. సో వెనక ప్రొఫైల్ ఇంతకు మించి ఏం చూసుకునేది లేదు. ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకు 5 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి పాపం పోనీ అని ఇచ్చేసిండు. ఇక దాని కింద చూసుకుంటే మనకి స్కిడ్ ప్లేట్ అయితే పియానో బ్లాక్ ఫినిషింగ్ లో వచ్చింది. సో మనం ఓవరాల్గా వెహికల్ లో చూసుకోవచ్చు చాలా ప్లేస్లలో పియానో బ్లాక్ యూజ్ చేశారు. దీనివల్ల వెహికల్ ఎక్స్టీరియర్ లో చాలా ప్రీమియంనెస్ పెరుగుతుంది. అండ్ ఇంకొంచెం కిందికి చూసుకుంటే ఇక్కడ మనకైతే రిఫ్లెక్టర్స్ ఇచ్చిండ్రు. సో ప్రతి ఒక్క వెహికల్ కి రిఫ్లెక్టర్స్ అయితే ఖచ్చితంగా అవసరము. అండ్ ఇక నేను బూట్ ఓపెన్ చేయాలంటే నాకు 3 తరికలు ఉంటాయి. ఒకటి లోపలికి వెళ్ళి బటన్ ఒత్తి ఓపెన్ అవుతుంది, ఇంకోటి అన్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ ఒత్తి ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఒకసారి దీన్ని ఒత్తి ఎలక్ట్రానికల్ బూట్ ఓపెనింగ్ కాబట్టి మనం ఏ చేతులు పెట్టకుండా 60 లక్షలకి ఎలక్ట్రికల్ బూట్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది. సో ఇక మనకు 7 సీట్లు ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే బూట్ స్పేస్ ఉందో ఈ బూట్ స్పేస్ అంతా కూడా కలిపి 296. అండ్ మీరు అనుకోవచ్చు ప్రతి 7 సీటర్ల పండబెట్టినట్టు ఇవి ఫ్లాట్గా సీట్లు పండబెడతా అని. కాదు, నేను చెప్పినా కదా ఈ వెహికల్లో చాలా కాన్స్ ఉన్నాయని. ఆ ఒక నెగిటివ్ పాయింట్లో ఇది కూడా ఒకటి. మనం ఒకవేళ ఈ సీట్లు ఫోల్డ్ చేయాలి అనుకుంటే దీనికి ఇట్లా ఒత్తాలి, ఇక్కడ సైడ్కు ఫోల్డ్ అవుతుంది. దాంతో మళ్ళీ ఈ హుక్కు తీసుకుపోయి దీనికి తలిగేయాలి, దీనికి తలిగేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగము లేదు. కరెంట్ సిచ్యువేషన్స్లల్లో మంచిగా ఈడికెళ్ళి బందోబస్తు డ్రైవర్ సీట్ లాగా వండబెట్టే సీట్లు వస్తూ ఉంటే వీళ్ళు ఇంకా ఇదే పద్ధతులు ఫాలో అవుతుండ్రు. సో మనకు ప్లేస్ మాత్రం ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఇక మీరు దీనిలో ఏం చేసుకోరాదు, అయినా కూడా ఫార్చునర్ అని చెప్పి కొంటారు. ఈ ఇంతకు మించి ఏం లేదు. మనకి దీనిలో స్పేర్ వీల్ కావాలి అనుకుంటే మాత్రం కింద దొరుకుతాయి స్పేర్ వీలు. ఇక దీనికి సంబంధించిన టూల్ కిట్ను ట్రయాంగిల్ అలర్ట్ అయితే మనకి దీని కింద ఉంటుంది. సో దీనికి పార్సల్ ట్రే కూడా పెట్టుకునే అవకాశం లేదు. సో ఎక్కువ దీని గురించి మాట్లాడ కూడా బంద్ చేద్దాం, ఎందుకంటే
నాకు బాధ అనిపిస్తుంది 60 లక్షలు పెట్టి గీ కారు కొనుడేందని. ఒకసారి క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని లాక్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇక్కడైతే మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే అవైలబుల్ ఉంది. ఇది 80 లీటర్స్ కెపాసిటీతో అయితే వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద వెహికల్ కదా, మళ్ళీ దీనిలో హైవే మైలేజే 13, 14 వస్తుంది. అది చాలా జాగ్రత్తగా నడిపితే. ఇది ఓపెన్ చేయాలంటే మాత్రం మనకు లోపల టాగుల్ అయితే ఇచ్చిండ్రు, అది ఇగ్గినాం అనుకో ఇది ఓపెన్ అయితే అయిపోతుంది. సో 80 లీటర్స్ అంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ డీజిల్ పడుతుందో నాకు కింద కామెంట్ చేయండి. మీన్ టైంలో నేను మీకు ఇంజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఇక దీని ఇంజన్ గురించి మీతో మాట్లాడే ముందు ఇంకొక దీని నెగిటివ్ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి. అదేంటి అంటే దీని ప్రైస్ పాయింట్. దీనిలో దాదాపు 7 వేరియంట్లు వస్తాయి. డీజిల్, పెట్రోల్, 2x2, 4x4 ఇవన్నీ కలుపుకొని బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి దాదాపు 45 లక్షలు. ఇక టాప్ ఎండ్ అదే ఈ వెహికల్ అనుకో 64 లక్షల పైన అయితే ఖచ్చితంగా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఖర్చు పెట్టాలి. ఇక దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది లేపి ఫ్రీగా జిమ్ లేకుండా ఎక్సర్సైజ్ అయితే చేసి మజిల్స్ పెంచవచ్చు. దాని తర్వాత దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2.8 లీటర్స్ డీజిల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తుండ్రు. ఇక దీని పవర్ గురించి మాట్లాడుకుంటే 200 బిహెచ్పి, అది 3300 ఆర్పిఎంలోనే మనకు జనరేట్ అవుతుంది మ్యాక్స్. దాని తర్వాత ఇక దీని టార్క్ గురించి మాట్లాడుకుంటే 500 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ అవుతుంది. బండిలు ఉన్న దమ్ము మొత్తం ఈడుంది. 60 లక్షలు ఎందుకు పెట్టారా బాబు అంటే ఫస్ట్ దీనికి పెట్టాలి. ఇది ఒక ప్రో. కాన్స్ చెప్పినా కదా, ప్రో గురించి కూడా చెప్పిన. అండ్ ఇంకా ఉన్నాయి, నేను ఒకసారి లోపలికి తీసుకుపోయి చెప్తా. సో పెట్టేసినాం. ఇక ఇలా మనకు రంగురంగులలో కూడా దొరుకుతూ ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రే అని చెప్పి. మ్యాక్సిమం మంది పొలిటీషియన్ అయితే వైట్, పోరాళ్ళు అయితే బ్లాక్. ఇంతకు మించి ఎక్కువ చాయిస్ తీసుకోరు. సో ఎందుకంటే క్లాసిక్ ఉండాలి కాబట్టి. ఒకసారి మనం లోపలికి పోయి అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఇది చెప్పక ముందు అందరికీ ఈ కొమ్ము యూటిలిటీ తెలియదు. ఈ కొమ్ము ఏం చేస్తా అంటే డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ కింద ఈ పార్ట్ ఏదైతే ఉందో బాగా హైట్లో కూర్చుంటాడు కాబట్టి ఎప్పుడైనా తిప్పేటప్పుడు ఈ కింద కనిపించాలి కాబట్టి ఏం తాకకుండా ఆ కొమ్ములను అయితే చూడొచ్చు. సో ఇది మనకు పెద్ద మిర్రర్ లాగానైతే యూజ్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అటు సైడ్ డ్రైవర్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ చూడదు కాబట్టి. సో మనమైతే ఒకసారి ఇంటీరియర్లో కూర్చొని ఎట్లుందో చూద్దాం. ఇక నేనైతే మీ టైం అస్సలే వేస్ట్ చేయ. ఆ వెనక సీట్లు ఎట్లున్నాయి, వాటి వెనక సీట్లు ఎట్లున్నాయి, 7 సీటర్ ఎట్లుంది, ఇవన్నీ మాట్లాడకుండా ఫార్చునర్ అయితే నన్ను అడిగితే డ్రైవర్ కోసము, ఇంకా లేదు అంటే కో ప్యాసింజర్ కోసము. కాబట్టి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని మన అందుబాటులో ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడతా. మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే చూడొచ్చు బ్యూటిఫుల్ చెర్రీ కలర్ అండ్ బ్లాక్ కలర్లో మొత్తం సాఫ్ట్ టచింగ్స్ అండ్ ప్లాస్టిక్తో అయితే ఇంటీరియర్ ప్రొవైడ్ చేసిండ్రు. నేను లోపలికి ఎక్కే ముందు చాలా మంది ఈ ఫుట్ స్టెప్ తప్పు ఎక్కుతారు. స్టైల్గా ఎక్కాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ కాల్ తీసుకొని దీనిపైన పెట్టి లెఫ్ట్ కాలు డైరెక్ట్ తీసుకొచ్చి లోపల పెట్టింది అనుకో ఇట్లా చక్కగా కూర్చోవచ్చు అన్నట్టు. ట్రై చేయండి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కూడా ఎస్ అని చెప్పి కమెంట్ చేయండి. బాగా ఇష్టం నాకు ఎస్ కమెంట్లు వస్తూ ఉంటాయి. సో ఇక మనం ఈ డోర్లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ORVM కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిండ్రు. తర్వాత ఇక డోర్స్ లాకు, అన్లాకు, అప్ డౌన్, విండోస్ అన్ని కార్లలో ఉన్నట్టే ఉన్నాయి. ఇది కొద్దిగా 60 లక్షలు కాబట్టి అన్ని విండోస్ కూడా 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ 60 లక్షలు పెట్టినా కూడా 1/2 లీటర్ వాటర్ బాటిలే పెట్టుకోవచ్చు. అండ్ ఇక చెత్రి ఎడ పెట్టుకోవాలంటే మనిషి సీట్ల కింద పెట్టుకోవాలి. ఈ సీట్ల గురించే మాట్లాడుతున్నా. సో ఇక దీని తర్వాత ఇక దీని ఈ స్పీకర్ల గురించి నేను మాట్లాడతా. డ్రైవింగ్ గురించే మాట్లాడతా. డాష్ బోర్డ్ మీద ఏమున్నాయో మాట్లాడతా. నడువురు. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పన్నా, ఇక్కడ ఇది ఉంది చూసినావా, ఇది బాగా ఫాస్ట్ ఉరికినప్పుడు బయటికి దునకడానికి ఇది పట్టుకొని ఈజీగా దునకచ్చు అన్నట్టు. జస్ట్ కిడ్డింగ్, ఎక్కేటప్పుడు హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా కార్లకి అయితే వచ్చేసాము. కార్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అయితే వెహికల్ స్టార్ట్ చేస్తా. ఎస్, ఇంజన్ ఎంత పెద్ద అయినా కూడా లోపలికి అయితే మనకు ఎటువంటి ఇంజన్ నాయిస్ అయితే లేదు. ఈ లోపల డ్యూయల్ టోన్లో ఇంటీరియర్ మాత్రం బీభత్సంగా ఉంది. అంతకుముందు ఫార్చునర్లు అన్నీ మరీ వరస్ట్గా ఉంటుండే కానీ ఇప్పుడు వచ్చేటి కొన్ని అయితే చేంజెస్ అయితే తీసుకొని వచ్చినాయి. ఫస్ట్ ఇక స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుందాము. సగం లెదర్లో వస్తుంది, సగం పియానో బ్లాక్లో వస్తుంది. సో టచ్ అండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అండ్ పవర్ స్టీరింగ్ కదా అని చెప్పి ఏళ్ళ మీద తిప్పచ్చని అసలే అనుకోకుండ్రి. మనకు ఆ డ్రైవింగ్ ఫీలింగ్ రావాలి అని చెప్పి స్టీరింగ్ అయితే మంచి హార్డ్గానే ఉంది. అండ్ ఈ టాప్ ఎండ్లో ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు పెడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చిండ్రు. కానీ దీంతో అంత మజా అయితే రాలేదు. నేను పర్సనల్గా నడిపితే లెఫ్ట్ సైడ్ మొత్తము మీడియా ఉన్న టెలిఫోన్ కంట్రోల్స్ ఉంటే రైట్ సైడ్ మొత్తం క్లస్టర్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక కింద మనకు క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన ఒక ఎక్స్ట్రా లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ లెఫ్ట్ వైపర్స్ కి సంబంధించి, రైట్ ఇండికేటర్స్ హెడ్ ల్యాంప్స్ కి సంబంధించింది. ఇంకా కొంచెం కింద ఈ పవర్ అవుట్లెట్స్ అన్నిటికి ఛార్జింగ్ రావన్నా రావద్దా అన్న బటన్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్ బటన్, దాంతో పాటు డీజిల్ పార్టికులేట్ కి సంబంధించిన బటన్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ నేను క్లస్టర్ కంట్రోల్ అన్నా కదా అని చెప్పి మొత్తము 8 ఇంచ్ 10 ఇంచ్ డిజిటల్ డిస్ప్లే ఉంది అనుకోకుండా, 2 అనలాగ్ డిస్ప్లేలే, దాంతో పాటు మధ్యలో చిన్నగా ఎంఐడి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. అలానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే లెంకుకోవాలి. దాని తర్వాత ఇక డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్, ఓన్లీ ఇక్కడ మాత్రమే సాఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫోటైన్మెంట్ చుట్టూ సాఫ్ట్ ప్రొవైడ్ చేసారు, ఈ పైన మొత్తం హార్డ్ ప్లాస్టికే. ఇంకొంచెం కిందికి వస్తే ఓల్డ్ స్కూల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా డైల్ ఉంది. అంటే పాతకాలం 2000s లో ఒక స్కోడా ఆక్టోవియా అని చూసినట్టు నాకైతే ఉన్నది. కంప్లీట్గా అన్ని ఫిజికల్ బటన్స్. దాని తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే ఆఖరికి ఏసీలు కూడా మనకు ఆటో ఉన్నా కూడా మనకు ఫిజికల్ డైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక డైల్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇలా ఏంది అంటే ఓన్లీ రియర్ వీల్సే హైలో తిరగన్నా, లేకపోతే 4 వీల్స్ హైలో తిరగన్నా, లేకపోతే 4 వీల్స్ లోలో తిరగన్నా అని చెప్పి మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అంటే మనం ట్రావెల్ చేసే రోడ్ని బట్టి, మనం ఎక్కే గుట్టల్ని బట్టి అదైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒకటి ట్రెడిషనల్ 12 volts పవర్ సాకెట్ దొరుకుతుంది. దాంతో పాటు లేసే ముచ్చట్లు ఏంది అంటే సీ టైప్ ఉండదు. ఇంత 60 లక్షలు పెట్టినా కూడా మీ డైరెక్ట్ కేబుల్స్ వాడకుండా యాక్సెసరీస్లోకి వెళ్ళి కొనుక్కొని ఏ టైప్ యూఎస్బీని అయితే వాడాలి. ఇక ఇలా కొద్దిగా ఏమైనా కిరాక్ చేసిండ్రు అంటే వెంటిలేటెడ్ సీట్స్ డ్రైవర్కి కో ప్యాసింజర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొంచెం కిందకి అయితే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. కానీ నా ఫోన్ అయితే అక్కడ ఆగుతలేదు, ఊక జారుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడైతే ఓల్డ్ స్కూల్ ఇట్లా ఏంటిది స్టోరేజ్ ఓపెనింగ్ అవుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇలా కప్ హోల్డర్స్ కంటే ఎక్కువ మనం చెత్తనే వాడేస్తాము. సో దీన్ని లైట్ తీసుకుందాం. ఇంకొంచెం వెనకకి చూస్తే మనకైతే గియర్ నాబ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. బ్యూటిఫుల్గా ఉంది, మంచిగా వెహికల్ తగ్గట్టే పెద్దగా ఉన్నది. సో చేతిలో మంచిగా గ్రిప్ ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్ అన్నాం కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, దాని తర్వాత డ్రైవ్ అవి కాకుండా డైరెక్ట్ మనం ఓన్గా కూడా మాన్యువల్గా షిఫ్ట్ చేసుకోవడానికి పెడల్స్తో చేయొచ్చు, ఇక్కడ గేర్ లివర్తో కూడా చేయొచ్చు. అండ్ ఇవి జాలే అన్నట్టు దీనికి 3 డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఎకో అని చెప్పి, నార్మల్ అని చెప్పి, స్పోర్ట్ అని చెప్పి, ఈ 3 డ్రైవ్ మోడ్స్తో కూడా మనం రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యూటిఫుల్గా నాకు మొత్తం లేదా కిరాక్ అట్రాక్టింగ్ ఉంది. ఇక్కడ చిన్న ఫార్చునర్ అని చెప్పి బ్యాడ్జింగ్ ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ ఉన్న బటన్ క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే, డాష్ బోర్డ్ ఏమంతా పెద్దగా లేదు, బండికి తగ్గట్టుగానే ఓకే సామాన్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ కావాల్సిన ఆయుధం అయితే ఉన్నది, అదే గ్లాస్ హోల్డర్. సో ఆన్ ద గోలో డ్రింక్స్ కావాలనుకుంటే మీరు చక్కగా అదైతే వాడుకోవచ్చు. అండ్ ఇక మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే ఐఆర్విఎం గురించి. ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకు సన్ గ్లాస్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాంతో పాటు మనకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కూడా హాలోజన్ ఇచ్చుంటే మాత్రం భయంకరంగా తిడుతుండే టొయోటా. నేను 60 లక్షలు పెడితే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వేయాలని చెప్పి రూల్ ఉందా, మేము మాన్యువల్ ఇస్తామని చెప్పి ఇదే మాన్యువల్ ఇచ్చిండ్రు. కానీ దీనికి జరింత లెదర్ ర్యాప్ చేసిండ్రు. ఓకే, టచ్ అండ్ ఫీల్ బాగుంది. దాంతో పాటు ఇది స్లైడ్ అవుతుంది. అమ్మాయి ఎన్ని గనం పాతకాలం 10 ఏళ్ళ కింద చూసిన బండి లెక్క ఉన్నది. ఇంత పెద్ద ఆర్మ్ రెస్ట్ ఇచ్చిర్రు, స్లైడ్ అవుతలేదు, ఓన్లీ ఉన్న కాడనే ఉంటుంది. సరే ఏం చేస్తాం, వాడు ఇచ్చిండు కదా. దాని తర్వాత దీని లోపల పెద్ద స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వెనుకకు పోయి చూసుకుంటే వెనుక 2 సి టైప్ పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేసిండు. బతికిండు, లేకపోతే ఇంకా భూత పురాణం ఉంటుండే. సో ఓవరాల్గా ఇంతకు మించి ఇలా చెప్పుకోవడానికి ఏం లేదు. మనం ఒకసారి డ్రైవ్ చేసుకుంటా వెహికల్ ఎట్లుందో చూద్దాం. సో బేసిక్గా మనం వెహికల్ ఎక్కగానే ఇక్కడ ఒకటి పాత కాలబ్ది బాక్స్ ఉంటుంది కదా, మన కప్ హోల్డర్స్, అలా మనం ఆ కీ వాడేసి మనం పార్కింగ్లో పెట్టుకొని వెహికల్ ఆన్ చేసుకుంటే కొద్దిగా నాయిస్ అయితే బయటికి వస్తుంది. ఓకే, ఇక మన లైట్స్ బంద్ గంతవరకు త్రో మాత్రం లైట్స్ చాలా బాగుంది. అండ్ ఇక ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి కొద్దిగా అదైతే చేసుకోవాలి. అండ్ మీకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు నేను, ఈ స్టీరింగ్ ఏదైతుందో టెలిస్కోపిక్ ఉంటుంది, టిల్ట్ ఉంటుంది. సో మనకు కావాల్సిన సైజులో అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటి అంటే ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో, డ్రైవర్ సీటు, కో ప్యాసింజర్ సీటు, ఈ 2 కూడా మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం చక్కగా చిక్కగా డ్రైవింగ్ అయితే చేసుకుందాం. పవర్ మాత్రం బీభత్సంగా వస్తుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు ఈ వెహికల్కి 295 mm ఉంటుంది. అంటే మనం ఎంత కచ్చా పక్కా రోడ్ మీద నవ్వచ్చు,
అవసరమైతే రాళ్ళు ఎక్కియచ్చు, అంత మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అవుతున్నది. సో కింద తాకుతుంది, ఎత్తుగడ్డలకు తాకుతాయి, ఇట్లాంటి భయాలు అయితే మనకు అవసరం లేదు. జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. మీరు చూడొచ్చు రైడ్ క్వాలిటీ మాత్రం బీభత్సంగా ఉంది. ఇలా పైసలు పెట్టేదల్లా ఈ లెగసీ అంటే ఇప్పుడు ఈ పవర్ ఏదైతే దొరుకుతుందో ఇంజన్‌లా అసలు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నంబర్ 1 అని చెప్పొచ్చు డ్రైవింగ్ మీద. అండ్ మనం రోడ్లు ఎక్కినాము అంటే ఈ వెహికల్ పట్టుకొని ఎవ్వడైనా సైడ్ ఇయ్యాల్సిందే, వెనకకు తిరిగి చూడాల్సిందే ఏ పెద్దోడు వస్తుండో అని చెప్పి. ఓవరాల్‌గా వెహికల్ల పైసలు అంటే మనం పెట్టేది ఓన్లీ డ్రైవింగ్‌కి, ఇంజన్‌కి అండ్ ఈ స్టీరింగు, ఈ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుంది. 60,00,000 దీనికి పెట్టచ్చా పెట్టరాదా మీరే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి అయితే చెప్పాలి. ఇక ఈ వెహికల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీని లెంత్ వచ్చి అక్షరాల 4795 mm. అండ్ ఇక దీని బ్రెడ్త్ గురించి మాట్లాడుకుంటే 1850, హైట్ గురించి మాట్లాడుకుంటే 1830. ఇక ఎంత వెడల్పు ఉందో అంత ఎత్తున అన్నట్టు, అందుకే వెహికల్ బందోబస్తుగా అనిపిస్తుంది. ఇక దీని సేఫ్టీ గురించి కూడా మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 5 స్టార్ వెహికల్. దాని తర్వాత షీట్ మెటల్ కూడా చాలా బందోబస్తుగా ఉంటుంది. దాంతో పాటుగా కార్కి బేసిక్గా ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి. అంటే నార్మల్గా ఇప్పుడు 20 లక్షల కార్కి వస్తాయి కదా, అట్లాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి. ఇక జర బలిసిన దున్నపోతు కాబట్టి బయటికి వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఇంపాక్ట్ అనేది ఇంజన్ దాటి లోపల రాక పోదు కాబట్టి ఇది జరంతా సేఫ్టీ కార్ అని చెప్పి వెళ్తారు. కానీ 60 లక్షలు ఇండియాలో ఇంతమంది ఎగబడి ఉంటుండ్రు. చూద్దాం మీకేమనిపిస్తుందో చెప్పుండ్రు. ఇప్పటి వరకు ఇంటీరియర్ చూసిర్రు, ఎక్స్టీరియర్ చూసిర్రు, డ్రైవింగ్ చూసిర్రు, అన్ని చూసిండ్రు. దీనిలో ప్రోస్ చెప్పినా కాన్స్ చెప్పినా. సో మీకు ఈ వెహికల్ 60 లక్షలు 65 లక్షలు పెట్టడానికి వర్తా కాదా అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నేను మళ్ళా చెప్తా, ఇట్లాంటి 60 లక్షల వెహికల్ మాత్రం యూట్యూబ్లో చూసి కొనకుండ్రి. డైరెక్ట్ పోతే మీకు ఎలక్ట్రానిక్ సీట్లు పనికొస్తాయా పనికిరావా, స్టీరింగ్ పనికొస్తుందా పనికిరాదా, మీకు బరాబర్ నడుతుందా లేదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్టీరింగ్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు డ్రైవింగ్ కంఫర్ట్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు వెహికల్ అనేది ఫిక్స్ కావాలి, పైసలు అనేది కట్టాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా షోరూమ్కి పోండి, టెస్ట్ డ్రైవ్లు చేయండి, 2-3 సార్లు వేయండి, ఫ్రీయే మనకు అది. దాని తర్వాత పైసలు కట్టుండ్రి, వెహికల్ తీసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి, ఇట్లాంటి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం పుక్కలు 60 లక్షల కాస్ట్ అయితే కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు చేసిన సబ్స్క్రిప్షన్తో నాకు జరింత ఎక్కువ మోటివేషన్ వచ్చి ఇంకా బోల్డ్ రివ్యూస్ వెహికల్స్ బాగా తీసుకొని వస్తా. ఒకవేళ నేను ఈ కార్లో ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ చేయ. అండ్ ఇంకొక పెద్ద ప్రకటన ఏంటి అంటే, మీకు ఏదైనా కార్ రివ్యూస్ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాబట్టి తీసుకొస్తాం, మీ ముందర పెడతాం, మొత్తం కార్ బట్టలు ఇప్పేసి ఇది పంచాయతీ అని చెప్పి రాగా చెప్పేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. జై హింద్.